స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఇలాంటి అనుమతులు లేకుండా కూడా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇప్పటికీ కూడా విద్య కొనసాగించడం పైన కూడా సర్వ విమర్శలు సైతం వస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా నసుల్రాబాద్ మండల కేంద్రంలో అయితే గతంలో వెంకటసాయి విద్యానికేతన్ అని చెప్పేసి ఉన్నటువంటి స్కూల్ని కూడా ఇప్పుడు అభి ఇంటర్నేషనల్ పేరుతో కూడా రన్ చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి పర్మిషన్స్ సైతం కూడా రాకపోవడంతో మొత్తం అదే విధంగా కూడా ప్రజలలో వెళ్ళి కూడా తప్పుదోవ పట్టిస్తున్నట్టు కూడా పలు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం గ్రాఫిక్స్ చూపించుకుంటూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడం, పేరెంట్స్ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కూడా మొత్తం పాంప్లెంట్ అతికించి కూడా ఇప్పటికే గత 2 నెలల నుంచి కూడా ఇట్లాంటి వ్యవస్థ కొనసాగిస్తున్న దానిపైన కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు సైతం మండిపడుతున్నాయి. ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా ఇంటర్నేషనల్ అని చెప్పేసి చెప్పుకుంటూ బయట ప్రచారం చేస్తున్న దానిపైన కూడా ఇప్పటికే విద్యాశాఖ సైతం కూడా సీరియస్గా వివరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఇటువైపు చూడడం లేదని చెప్పి పలు విమర్శలు సైతం వస్తున్నాయి. అభి ఇంటర్నేషనల్ అనేసరికి అంటే చాలామంది ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు సైతం కూడా ఇంటర్నేషనల్ అనేసరికి అంటే చాలామంది కూడా తమ పిల్లల్ని కూడా ఎట్లా పెద్ద చదువులు ఉంటాయని చెప్పేసి అనుకొని వాళ్ళు భ్రమలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి, ముఖ్యంగా ఎలాంటి కరికులం అందిస్తారో కూడా సరైన విధంగా చెప్పకపోవడం, అక్కడ పర్మిషన్స్ లేకుండా కూడా ఇంటర్నేషనల్ అని చెప్పి మొత్తం తిరగడం పట్ల కూడా పలు విద్యా సంస్థలు సైతం కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా కూడా ఏదైనా స్కూల్ రన్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ కరికులం ఏంటో చెప్పాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ అనగానే ముఖ్యంగా స్టేట్ సిలబస్ కావచ్చు, ఇప్పుడు సిబిఎస్ సిలబస్ కాకుండా కూడా ఇంటర్నేషనల్ పేరుతో కూడా అప్పుడే కొత్తగా స్టార్ట్ చేసినటువంటి సంస్థకైతే పర్మిషన్లు ఉండవు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కూడా విచ్చలవిడిగా వాహనాలు నడపడం, వాహనాలకు స్టిక్కర్లు అంటేసుకొని కూడా గ్రామ స్థాయిలో ప్రచారం నిర్వహించడం, ఇదంతా కూడా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకం అని చెప్పేసి కూడా చాలామంది చర్చించుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. మరి విద్యాశాఖ ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి ఏదైతే విద్యా సంస్థ పైన అధికారులు ఎలా వ్యవహరిస్తారో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.